పేరు అభయ్. నాకు బైక్లు అంటే ఇష్టం. కానీ ఒకరోజు మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ చెప్పిన మాటలు విని ఐసీసీ బైక్స్ కొంటే ఎన్ని కష్టాలు ఉంటాయో తెలిసింది. అందులో ఒక పాయింట్ మాత్రం నాకు చాలా బాధ కలిగించింది. దీనివల్ల చాలా మంది ఐసీసీ బైక్లు కొనట్లేదు అని బాధ వేసింది. అదేం ప్రాబ్లం? దానికోసం నేను ఏం చేశానో తెలుసుకోవాలంటే నా ఫ్లాష్ బ్యాక్ తెలుసుకోవాలి. అది మా ఇంటర్ రిజల్ట్ వచ్చే రోజు. ఏంట్రా ఇద్దరు సైలెంట్ గా కూర్చున్నారు? కరెంటుగా కూర్చోక ఏం చేయాలరా? అసలే వాళ్ళు మన రిజల్ట్స్ అంట. దేవుడా నువ్వే కాపాడాలి మమ్మల్ని. అదేంట్రా అలా అంటారు? పాస్ అయిపోతాం ఎలాగో. నువ్వు ఎలాగో పాస్ అవుతావు, మరి మా పరిస్థితి ఏంటి? అదేంట్రా అలా అంటారు? నేను చదివినగా మీరు చదివింది. నైట్ అవుట్ అని నన్ను లాక్కొచ్చి మరి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పించుకున్నారు. అరే ఎంత చదివినా ఏం చేసినా ఎగ్జామ్ హాల్ లేక మొత్తం భూమిలో. రిజల్ట్స్ వచ్చారట. ముందు నా తెలుసుకోడరా. ఎందుకు కంగారు? అందరికీ చూస్తాను. అయ్యా అబ్బయ్యా లేదు పాస్. హలో నాన్న, నాకు 870 వచ్చాయి నాన్న. 850 వస్తే బండి కొని పెడతాను కదా నాన్న. ఓకే నాన్న. అరే అబ్బాయి, మా నాన్న బండి కొన్నాడంట్రా, చూద్దాం పద. అవునా? నాన్న ఇదేనా బండి నువ్వు నాకు కొంది? ఒకసారి కిందకి రా. ఎరా బండి ఎలా ఉంది? ఈ బండేనా నువ్వు నాకు కొంది? ఎరా ఇది మాత్రం బండి కాదా? మా ఫ్రెండ్స్ అందరూ కరిష్మా పల్సర్లు వేసుకెళ్తుంటే నేను ఈ బండి వేసుకుని కాలేజ్కి వెళ్ళాను నాన్న. అయితే ఈ బండి మీద వెళ్ళు, లేదా మీ ఫ్రెండ్ బండి మీద వెళ్ళు. ఇంతకు మించి పెద్ద బండి నేను కొనలేను, తర్వాత నీ ఇష్టం. షిట్. నాన్న నేను మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతా. సరే నీ ఇష్టం వచ్చింది చదవరా. సరే నాన్న. నా ప్రాబ్లం ఏంటో మీకు అర్థమే ఉంటుంది. కాకపోతే చెప్తా వినండి. హై స్పీడ్ బైక్స్ మైలేజ్ ఇవ్వవు. ఈ ప్రాబ్లం వల్లే చాలా మంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి హై స్పీడ్ బైక్స్ కొనివ్వట్లేదు. దీనికోసమే నేను ఎంతో కష్టపడి చదివి ఇంజనీరింగ్ పాస్ అయ్యాను. 4th ఇయర్లో మా సార్ నన్ను ప్రాజెక్ట్ చూస్ చేసుకోమన్నాను. నా డ్రీమ్ ప్రాజెక్ట్ చేస్తాను. మా సార్ వెళ్ళి హెచ్ఓడిని కలవమన్నాడు. ఇంక నా ప్రాజెక్ట్ ఓకే అనిపించింది. ఆ హెచ్ఓడి ఎవరో కాదు, మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నే. దాని తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి. మే కమిన్ సార్. రా అమ్మా. ఏంటి చెప్పు. సార్ ప్రాజెక్ట్ చేయాలి కదా సార్. నా డ్రీమ్ ప్రాజెక్ట్ చేస్తానంటే సార్ వచ్చి మిమ్మల్ని కలవమన్నారు సార్. ఏం ప్రాజెక్టు? చెప్పండి సార్, చేసి చూపిస్తాను. సరే, కాన్ఫిడెన్స్ ఉందా? టైం కల్లా అయిపోద్దా? అయిపోతుంది సార్. నిజంగా? నిజంగా అయిపోతుంది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. గుర్తుందిగా మరి, టైం కల్లా అయిపోవాలి, లేదంటే మార్క్స్ తగ్గించేస్తాం. అలాగే సార్.
రే నా ప్రాజెక్ట్ సక్సెస్ అయిందిరా. ఇంటి దగ్గరే ఉన్నా, వచ్చేయండి. కంగ్రాట్స్ రా. థ్యాంక్స్ రా. రైట్స్ రా. థ్యాంక్స్ రా. మర్చిపోయా, రండ్రా చూపిస్తా. హలో అభయ్ అన్న మాట్లాడేది. అవును, మీరెవరు? మేము హీరో షోరూమ్ నుంచి మాట్లాడుతున్నాం. మీరు సబ్మిట్ చేసిన కార్పొరేటర్ ప్రాజెక్ట్ మాకు బాగా నచ్చింది. ఒకసారి మీ ఫైల్స్ అన్ని తీసుకొస్తే బయట కలిసి మాట్లాడుకుందాం. అలాగే సార్, వెంటనే వస్తున్నా. ఎక్స్క్యూజ్ మీ సార్, కమ్ ఇన్. బీటెక్ తర్వాత ఇంకేమైనా చదువుకున్నావా? లేదు సార్, ఏం చేయలేదు. మరి ప్రాజెక్ట్ చేయడానికి కారణం ఏంటి? కొన్ని పర్సనల్ కారణాల వల్ల ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాల్సి వచ్చింది సార్. ఓకే, ఎప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా ఈ ప్రాజెక్ట్? ఒక 1 వీక్ లో స్టార్ట్ చేస్తాను. ఓకే, 1 వీక్ తర్వాత కాల్ చేస్తాను, స్టార్ట్ చేద్దాం.